నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ సమీపిస్తున్న కొద్దీ పొత్తుల రాజకీయం కూడా వేడి రాజుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నెల 22వ తేదీన జనసేన అధినేత అలానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తారనేది సమాచారం. అయితే పొత్తుల విషయంలో క్లారిటీతో ఉన్నటువంటి జనసేనని సీట్లు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఇప్పటికే ఉత్తరాంధ్రకి జల్లెడ పట్టారు, ఏ సీట్లలో అభ్యర్థులు నిలబెట్టాలనేటువంటి అంశంపైన ఒక స్పష్టతనిచ్చారనేది అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలపైన కూడా అదే రీతిలో తనదైన ఒక యాక్షన్ ప్లాన్ని జనసేనని పవన్ కళ్యాణ్ రూపొందించుకున్నారు. ఆ తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాల వంతు. సో ఈ విషయంలో జనసేన అధినేత వీర మహిళలకి ఎలాంటి స్థానం ఇవ్వబోతున్నారు, తన దృష్టిలో ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టబోతున్నారు, ఈ అంశాలపైన చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అలానే హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు. జననీ ఎస్టేట్స్ ఫార్మ్ ల్యాండ్స్ చందన్ వ్యాలీ స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఇప్పుడు ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా కసరత్తు చేసేసి ఫైనల్ ప్లాన్కి రెడీ అయిపోయినాయి. జనసేన పార్టీకి టీడీపీకి సంబంధించి సీట్ల సర్దుబాటు, బీజేపీ ఎంట్రీ ఇవి పెండింగ్ ఉన్నాయి. సో అలా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో ఆయన బస చేసిన విధానం, రాజమండ్రిలో ఆయన మకాం పెట్టినటువంటి విధానం, గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకున్నటువంటి విధానం, కొన్ని సీట్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనల్ అనేటువంటి క్లారిటీ అయితే ఇచ్చేశారు, అంతే కదా? మొత్తం ఆ సీట్స్ విషయంలో జనసేనకు కూడా క్లారిటీ ఉందా? కోర్స్ అండి. ఈస్ట్ వెస్ట్ క్లీన్ స్వీప్ అనే ఎప్పుడు క్రైటీరియా ఉంటుంది కాబట్టి అందులోనూ కాకినాడ ఒక టార్గెట్, రాజమండ్రి భీమవరం ఒక టార్గెట్, వైజాగ్ ఒక్క సీటు కూడా వైసీపీని గెలవనివ్వనంటూ వారాహికి సవాల్ విసిరింది మనందరికి గుర్తుంది. సో అంతిదిగా ఒక్క సీటు కూడా రానివ్వను అనంత సవాల్ విసిరినాడంటే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదో చేసుకుని ఉంటారు బహుశా. నిన్న మొన్న కూడా వైజాగ్ వెళ్ళారు, అక్కడ ఇన్ఛార్జీలను ప్రకటించేశారు. పంచకర్ల రమేష్ గారు కానీ కొంతమంది సందీప్, వీళ్ళందరి పేర్లు వచ్చేసినాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక గెలిచే సీట్లలో పోటీ చేస్తాం, పోటీ చేసిన చోట భారీ మెజారిటీ తీసుకొస్తాం. దాని పర్యవసానం అసెంబ్లీలో బలమైన ముద్ర జనసేన వాళ్ళు వేయబోతున్నారు అనేది ఆయన అన్ని మీటింగ్స్లో మాకు ఇచ్చినటువంటి ఒక మెసేజ్. త్రూఅవుట్ ఆ మెసేజ్ ద్వారా మాకు అర్థమైన విషయం ఏంటంటే అక్కడ ఇక్కడ కాకుండా ఎక్కడైతే మన బలం ఉంటుందో అక్కడి నుంచి ముందుకెళ్దాం. సముద్రం అలలు వస్తే ఎంత భారీ ఎత్తున వస్తుందో మళ్ళీ తగ్గిపోతుంది, చాప కింద నీరు ఎంత బాగా వెళ్ళిపోతుందో మనకు తెలుసు. సో రాజకీయం అంటే చాప కింద నీరులా చేయాలి, అంతేకాని డైరెక్ట్గా ఉట్టికి ఎక్కలేనమ్మా ఆకాశానికి ఎక్కేస్తుంది అన్నట్టుగా సీఎం అని జనాలు ఎంత రెచ్చగొడుతున్నా ఆయన ఒక స్ట్రాటజీతో ఉన్నారు, ఒక స్టాండర్డ్ వ్యూస్తో ఉన్నారు. అధినాయకుల మధ్య మంచి క్లారిటీ వచ్చేసింది. సో ఏంటి మరి మీ కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి అండి? ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలపైన నిజంగానే ఆయన చాలా పర్యటనలు చేశారు. వారాహి యాత్రలు కూడా విశాఖ నుంచి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా కూడా కొంత తిరిగారు. కృష్ణా గుంటూరు తిరిగినట్లేరు పెద్ద ఎక్కువ. అవును సార్. ఇక్కడ వరకు జరిగినాయి. గుంటూరు జిల్లా పరిస్థితి అండి? గుంటూరు జిల్లా నిన్నే సార్ మార్చి 25న అన్నయ్య కోర్టుకు హాజరవ్వాలన్నారు. మంచి శుభపరిణామం వచ్చింది సార్. ఆయన గుంటూరులో అడుగు పట్టడానికి ఒక కారణం, అఫ్కోర్స్ గుంటూరులో సీట్లు అనౌన్స్ చేశాక ఖచ్చితంగా ప్రచార పదంతో వచ్చేస్తారనుకోండి, సభలు అవి కూడా కండక్ట్ చేస్తారు. కానీ ఈ లోపలే కోర్టు కేసులు అంటూ కావాలంటూ మా నాయకుడి మీద, అంటే నిజాయితీ అనే ఒక ముద్ర ఉన్న నాయకుడి మీద ఇంటెన్షనల్గా బురద జల్లడం. ఇప్పుడైనా ఆయన నిజాయితీకి వంక పెట్టింది లేదు, కానీ వాలంటీర్ వ్యవస్థని క్వశ్చన్ చేస్తే, వాలంటీర్లు వచ్చి మాట్లాడితే అసలు ఆ కేసు చెల్లుబాటు అవుతుందా అవదా? వ్యక్తిగత విమర్శలు చేయలేదు కదా. సో రంగవల్లి గారిని అనలేదు, గతంలో కృష్ణలంకలో కేసు నమోదు చేశారు, ఏది విజయవాడ కోర్టులో కృష్ణలంకలో కంప్లైంట్, ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ గుంటూరులో ఇంకొక కథ బిగిన్ చేసుకుంటూ వచ్చారు. ఇవంతా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రత్యేకించి అసలు ఆ కేసు నిలబడుతుందా లేదా అంటే యాజ్ అన్ అడ్వకేట్గా హౌ? ఇప్పుడు కోర్టులో జడ్జి గారు అడుగుతారు, ఏమ్మా రంగవల్లి నువ్వే ఎందుకు బాధపడ్డావు అంటే, అండి అని చెప్పడానికి మా వాలంటీర్ వ్యవస్థ పెట్టినోడు అడగాల, వ్యవస్థ పెట్టినోడికి బాధ కలగాల. నేను పెట్టిన వ్యవస్థ గురించి నువ్వెవరు క్వశ్చన్ చేయడానికి, హూ ఆర్ యూ అంటూ వ్యవస్థ పెట్టినోడు అడగాల. అంతేగాని వ్యవస్థలో ఉన్న వాళ్ళు అడగనీకి లేదండి. కానీ అంటే ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చిన లిస్టులు ప్రచారంలో ఉన్నాయి, అంటే అఫీషియల్గా చెప్పకపోయినా ఇన్ఛార్జీలు కొంతమంది పేర్లు మీరు చెప్తున్నారు కదా, పంచకర్ల రమేష్ కానీ, అక్కడ అనకాపల్లికి లోక్సభ స్థానం నుంచి నాగబాబు గారు వస్తారని, రాజమండ్రిలో కొన్ని సీట్స్ పైన డిస్కస్, అన్నీ కూడా మేల్ అభ్యర్థుల పేర్లే వినిపిస్తున్నాయి. జనసేన అంటే వీర మహిళలు ఎక్కడొచ్చినా కానీ మీరే చొక్కా మడత పెట్టే అవకాశం లేకపోయినా కానీ మీరు మడత పెడతానికి రెడీ అవుతారు కదా, అలాంటిది ఒక్క మహిళ పేరు కూడా వినిపించట్లేదేంటి సార్? చేతికి గాజులు వేసుకున్నామా మేమేమన్నా అనేటటువంటి వాళ్ళకి చేతికి గాజులు వేసుకున్న వాళ్ళే ఈరోజు వీర మహిళలు
అద్దరు కొట్టి పెట్టేస్తారు. ఏ టాపిక్ ఇచ్చినా మేం కాదండి, సాధారణ మహిళలు సైతం మైకెత్తుకుని మాట్లాడితే అనర్గళంగా మాట్లాడేస్తున్నారు. సో రాజకీయాల్లోకి ఎంతవరకు ప్రయారిటీ ఇస్తారు అనేది ఒక పెద్ద టాస్కేనండి. మాకు అర్థం కాని విషయం ఏంటంటే, రాజకీయం చేయాలి అంటే ఒకటి డబ్బు కావాలి, ఒకటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఒకటి మమ్మల్ని పైకి లేపే ఒక ఫీల్డ్ వర్క్ ఉన్న ఒక కేటగిరీ, ఒక 100 మంది 200 మంది అమ్మాయికి సీట్ ఇవ్వాల్సిందే, అమ్మాయి నిలబెట్టాల్సిందే, ఈ ఏరియా అమ్మాయికే మేము ఖర్చు పెట్టుకుంటాం అనేటటువంటి ఒక టీం ఉండాలి. ఇవంతా ఒక మనిషికి ఉండట్లే. అఫ్కోర్స్ మీరు అంటున్న వీర మహిళల్లో ఇప్పుడు నెల్లిమర్ల లోకమాధవి గారు అయితే విజయనగరం ఆవిడది ఆల్మోస్ట్ అని అనుకుంటున్నాం మేమైతే. సో అట్లా నాకు తెలిసి కన్ఫర్మేషన్ సీట్ కొంత. అఫ్కోర్స్ ఇట్లా ఇక జల్లడేస్తే ఒక 4-5 వీర మహిళలు అంటే కూడా, బట్ ఎవరిని పిలుస్తారు, ఎవరికి సీట్ ఇస్తారు అనేది ఎవరికి తెలియదండి. సరే చాలామంది చెప్తుంటారు, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మీరు యాజ్ అన్ అడ్వకేట్ మీరు పోయి అడగండి సీటు. మీరు కూడా ఇప్పుడు ఒక గుంటూరు జిల్లాలో ఒక సీటు చేసుకోవచ్చా? లేదండి, అలా అడగచ్చు కదా అంటే, అడగడానికి సార్ 4 మాటలు మీతో కూర్చొని మాట్లాడినంత మాత్రాన మనము ఆ పర్సన్కి, ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్కి ఎలిజిబిలిటీ ఎట్లా వస్తుంది? అడగడానికి కూడా ఒక ఉండాలి కదా. కొద్ది మీ ప్రొఫైల్ ఏంటి, మీ గురించి మీరు చెప్పండి. పోనీ అట్లా అనుకుంటే మీరు సీరియస్ అడ్వకేట్, హైకోర్టులో చాలా కేసులు వాదించారు, పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు, అధికార ప్రతినిధిగా ఏ సందర్భంలో వచ్చినా కానీ మీ అధినేతకి అనుగుణంగా మీ వాడిని వినిపిస్తున్నారు. సో అలాంటప్పుడు మీలాంటి వాళ్ళే కదా క్యాండిడేట్లు అవుతారు. సార్ నేను వచ్చి కన్నా వెంకట మెహర్ రజని నా పేరు, మా మదర్ వాళ్ళ ఇంటి పేరు, హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు నక్క ఇనీషియల్. చాలామంది దళిత ఆడబిడ్డని అనుకుంటారు. కొండేపిలో ఒక దళిత అమ్మాయిని ట్రాక్టర్తో తొక్కించినప్పుడు, కేసు వాదించినప్పుడు అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసిన ఉద్దేశంలో అందరూ దళిత అనుకున్నారు. రాజధాని రైతు ఉద్యమంలో మీ అందరికీ నేను బాగా తెలుసు. అప్పుడు ఆల్మోస్ట్ కమ్మ అమ్మాయి అనుకున్నారు కమ్యూనిటీ బేస్లో. అప్పుడు నేను ఎప్పుడు నా క్యాస్ట్ ఓపెన్ అవ్వలేదు, కానీ ఎక్కడో చాట బరస్ట్ అయిపోయాను అనమాట. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడినప్పుడు, పిల్లల గురించి అక్కడ బోరుగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు, ఎవడరు నువ్వు, మా కాపోడికి దూలెక్కో, మా కాపోళ్ళ జోలికి వస్తే తాట తీసేస్తారంటూ మా కాపు అని ఓపెన్ అయిపోయాను. తర్వాత ఇక దిశ ఎన్కౌంటర్ కేసు మీ అందరికీ తెలుసు. యాక్చువల్ నిజంగా సుమన్ టీవీ వాళ్ళకి నేను ఎక్స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సుమన్ గారు ఎన్నో పర్యాయాలు ఆ కేసు స్టార్టింగ్ నుంచి చివరి వరకు, నేను ఆర్టీసీ బస్సులోనే వచ్చేదాన్ని తెలంగాణకి, హైదరాబాద్కి. దిగిన దగ్గర నుంచి నాకు వెహికల్ పెట్టి ఆ ఎవరైతే చటాన్పల్లి గుడిగండ్ల ఏరియా నుంచి ఆ 4 బస్ దగ్గర రిసీవ్ చేసుకొని కోర్టుకు తీసుకెళ్ళి, అక్కడ అయిపోయాక సుమన్ టీవీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళకి ఛార్జెస్కి డబ్బులు ఇచ్చి, కొంత పారితోషికం ఇచ్చి వాళ్ళని పంపించినటువంటి నిజంగా గొప్ప మనసు అండి. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ హిమ్. అయితే అటువంటప్పుడు సుమన్ గారు నన్ను అడిగేవారు, ఈ ఇంటర్వ్యూకి చూస్తున్నాను రజనీ గారు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు ఉంటారా లేదని భయం వేస్తుంది. ప్రాణాలకు తగ్గించి ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్, కేటీఆర్ గారు, సజ్జనార్ గారు, రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరినీ ఎదిరించి ఒక ఆడబిడ్డ ఆంధ్ర నుంచి వస్తుందంటే మాకు కూడా రియల్లీ ప్రౌడ్ అండి. అసలు కమ్యూనిటీ అనేది తీసేస్తే రియల్లీ ప్రౌడ్. ఎందుకంటే బై క్యాస్ట్ బేస్ కానీ ఇంకొకటి కానీ నిజంగా గొప్పగా అనిపిస్తుంది మా మనసుకి. మా అమ్మాయి ఇంత గొప్ప వీరోచిత కార్యక్రమం చేస్తుందా అనిపించేస్తుంది. అందులోనూ రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీశారండి ఈ ఎన్కౌంటర్ మీద. ఆ 4 బాధితుల కుటుంబాలని డిగ్రేడ్ చేస్తూ సినిమా తీయడం తప్పంటూ, ఎక్కడో ఆయన జూబ్లీస్లోనే ఎక్కడో ఆయన హౌస్ ఉంటుంది అనుకుంటా, బహుశా ఆయన ఇంటి మీద రివాల్వర్ బొమ్మ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ కుటుంబాలందరినీ కూర్చోబెట్టి ధర్నా చేసి ఆ సినిమా వెళ్ళి మళ్ళీ దానికి సంబంధించిన సెన్సార్ బోర్డు అధికారి ఉంటారు, అప్పట్లో బాలకృష్ణ గారు అని ఎవరో ఉండేవాళ్ళు ఐఏఎస్, ఆయన దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టి మొత్తం సినిమా ఆపిచ్చేసాం. సినిమా ఆపడానికి బొంబై నుంచి కొంత గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అక్కడ కూడా నాకు అండర్ వరల్డ్ డాన్ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, నేనెవరో తెలుసా అన్నాడు రామ్ గోపాల్ వర్మ గారు. నేనెవరో తెలుసా? నువ్వు రామ్ గోపాల్ వర్మ అయితే నేను లాయర్ రజని, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అంటారు చూడు. అట్లా నేను అండర్ వరల్డ్ డాన్ అంటే నేను హైకోర్టు అడ్వకేట్. ఇన్ని చేసినప్పుడు మీరు రాజకీయంగా ఏంటి మరి, మీరు ఎవరికైనా ఇప్పుడు ఒక పేరు చెప్పారు, మీరు ఓవరాల్గా 6 జిల్లాల లిస్ట్ తీస్తే ఒకే ఒక మహిళ పేరు వస్తుంది. అవును సార్, నాకు తెలిసి అంటే ఆ టైంకి ఎవరన్నా పేర్లు సార్ మనసులో ఉంటుంటాయి కదా. రాజకీయం అంటే పునాది గట్టిగా ఉండాలి సార్. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ప్రజారాజ్యం నుంచి అన్నయ్య ఆదర్శాల కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు లిస్టులో వరుసలో నుంచోవాలి, కానీ ముందుకెళ్ళిపోయి నుంచోవడం కరెక్ట్ కాదు.
ఒకవేళ లిస్టులో నాకు ఆ స్థాయి ఉందనుకో నన్నే తీసుకొచ్చి ముందు నుంచో పెడతారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆయన గేటు దగ్గరికి వెళ్ళి నాకు ఈ సీట్ ఇవ్వండి అని అడగడం అది తప్పు. అసలు నేను అడిగితే ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి ఇస్తారా అండి? అసలు నాకు వండర్, ఒకరోజు నాగబాబు గారు ఫోన్ చేసి అమ్మ పార్టీలోకి మీరు రావాల్సి ఉంటుంది అని కబురు చెప్పించి పవన్ కళ్యాణ్ గారితో 1-to-1 కూర్చోబెట్టి ఆయన నాతో 40 నిమిషాలు మాట్లాడి పార్టీలో ఆయన పడుతున్న కష్టాలు, పార్టీని కాపాడుకుంటున్నటువంటి విశేషాలు, అదే రకంగా ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఆయన మీద జరిగినటువంటి ఘటనలు అన్నీ చెప్తే అసలు హైకోర్టు అడ్వకేట్ నుంచి ఒక హైకోర్టు జడ్జి స్థాయికి వెళ్ళాలి, సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక వర్షంలో ఎదగాలనుకున్నాం. నేను ఆయన ఆదర్శాలకి ఒగ్గి రాజకీయంలోకే రాకూడదు అనుకున్నానండి. ఎందుకంటే గద్దర్ అన్న నాకు చాలా ఇన్స్పిరేషన్. ఈ ఏదైతే దిశ ఎన్కౌంటర్ కేసు చేస్తున్నప్పుడు ఒకరోజు గద్దర్ అన్న పాట పాడనీకి వచ్చాడు. ఆ అమ్మాయి గురించి చనిపోయినావమ్మ అనుకుంటే ఏదో ఒక పాట పాడనీకి వచ్చారు. వస్తే అప్పట్లోనే పోలీసు వాళ్ళండి, తెలంగాణ పోలీసు వాళ్ళు నన్ను ఎప్పుడు చుట్టుముట్టి రాళ్లతో కొట్టించి రెండోసారి రానీకుండా చేద్దామన్నటువంటి తపనతో ఎక్కువ రాళ్ళు అవి తీసుకొని హడావుడి చేస్తున్న టైంలో గద్దర్ అన్న అడిగినారు, ఎవరిని అన్న అంటే, ఎదుగో చూడు ఒక ఆడబిడ్డ చనిపోతే ఆడబిడ్డ అయ్యుండి చనిపోయిన ఆడబిడ్డను వదిలేసి ఆ నలుగురు వైపు మాట్లాడుతుంది అంటూ నా మీద రాళ్ళు వేసి కొట్టబోతే అప్పుడు గద్దర్ అన్న ఏం చేసినాడంటే ఒక రెడ్ కలర్ టీషర్ట్ నాకు వేసేసి గొంగళి నాకు తగిలిచ్చి తలకి ఒక పాగా కట్టి, ఈ అమ్మాయి మా బిడ్డ, నువ్వు ఎత్తుకో లాయర్ యాడున్నదో పోయి ఎత్తుకో, ఇక్కడగా లాయర్ ఎవరు లేరు అంటే ఆ పోలీసోడికి లాయర్ ఎవరో తెలీదు. సో అట్లా తప్పించి నన్ను కారెక్కిచ్చాడు. కారెక్కిచ్చి ఎందుకమ్మా నువ్వు కూడా ఆడబిడ్డవే, వాళ్ళ వంతున నిజంగా అడుగుతుంది వాస్తవమే కదా, ఆ నలుగురు వైపు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, ఆ నలుగురు అమాయకులన్నా, వాళ్ళు దళితులన్నా, తప్పు చేయని తప్పుకి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసినారన్నా, తప్పు చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి కదన్నా అంటే, మంచి మాట చెప్పినావమ్మా, ఇది వ్యవస్థకి తెలియదు, ఇంకా నువ్వు ఇలాగా కనపడకుండా పోవాలా, ఇక మూతి గుడ్డ కట్టుకొని తిరగాల్సిన రోజులు వచ్చినాయి. ఈ కేసు అయ్యి ఎవరికన్నారు, లక్కీగా కరోనా వచ్చింది, మాస్క్తో నిరంతరం ఆ కేసు అంతా, ఆ టైంకే కరోనా వచ్చింది సార్. రియల్లీ నిజంగా ఆ కరోనా మాత్రం కొంత ప్రాణాలను సేవ్ చేసింది. ఆ అమ్మాయిని చూడండి అంటే, లేదు సార్ కరోనా టైం కదా, మాస్క్ తీసి చూడడం సేఫ్ కాదు, సరే వెళ్ళిపోండి అంటూ అన్ని చోట్ల ఇబ్బంది లేకుండా ఫ్లైట్ ఎక్కేసి చేసేసిన. అప్పుడు గద్దర్ అని అడిగినాడన్న, సార్ నీలాంటి ఆడబిడ్డ తప్పుని క్వశ్చన్ చేయాలి, ప్రపంచాన్ని ప్రశ్నించాలి, అంతేగాని రాజకీయంలోకి మాత్రం వెళ్ళకమ్మా అన్నాడు. అసలు నన్నెవరు తీసుకుంటారు రాజకీయంలోకి అంటే ఆయనకి ఎందుకో అనిపించింది, ఇలాంటి పిల్లల్ని ఏ పార్టీనో అడాప్ట్ చేసుకుంటుంది, అంటే ఈ పార్టీకి ఎగెనెస్ట్గా మాట్లాడుతుంది కాబట్టి ఇంకొక పార్టీ దగ్గర తీసుకుంటుంది, నువ్వు రాజకీయంలోకి వెళ్ళకమ్మా, ప్రశ్నించేవాడు వెనకాల నుంచో నీ పురోగతి అదే అన్నాడు. దాని తర్వాత గద్దర్ అన్న చివరిలో హెల్త్ అది బాగలేదు. అప్పట్లోనే నాకు అధికార ప్రతినిధి పోస్ట్ వచ్చింది. ఆయనకి చెప్దాము అనుకునే మూమెంట్లో ఆయన చనిపోవడం జరిగింది. కానీ నాకు భయంగానే ఉండదు, వద్దని అడగదు, ఎందుకు వెళ్ళామంటే, కానీ ఆయన ఒక లాజిక్ ఇచ్చాడు, పోరాడేవాడి వెనకాల నుంచో ప్రశ్నించేవాడి వెనకాల నీ గొంతు వినపడాలని. అన్నయ్య అంటే పోరాడే పటిమున్న నాయకుడు, ప్రశ్నించే పార్టీ, సో తప్పులేదులే, నేను ఆదర్శాలకే కట్టుబడి ఉన్నా, గద్దర్ అన్న తిట్టలే, ఎందుకంటే గద్దర్ అన్నకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టి పార్టీలోకి చేరినాను. గద్దర్ అన్న అంటే మంచిగా ఉన్నావమ్మా, మంచి చేసినావు, మంచి వ్యక్తిని ఎంచుకున్నావు అని చెప్తారేమో అనుకొని ఒక 1 వీక్లో వెళ్ళి కలుద్దాం, 2 వారాలు వెళ్ళి కలుద్దాం, ప్రోటోకాల్ ఎక్కువ ఉంది, హెల్త్ కండిషన్ బాగాలేదంట అనుకునే టైంలో వెళ్ళే లోపలే ఆయన చనిపోవడం జరిగింది. సో ఎనీవే, ఇటువంటి గొప్ప ఆదర్శవంతుల్ని కలిసినప్పుడు ఇక రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఒకవేళ ఏదైనా ఇస్తే తీసుకుంటాం, ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు తీసుకున్నాం, కానీ అది కావాలని రికమెండేషన్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేయించుకొని బ్యానర్లు వేయించుకొని ర్యాలీలు చేసి, ఇప్పుడు రాజకీయం అంతా అదే దాని మీద నడుస్తుంది కదా. ఇప్పుడు ఆ ప్రమోషన్ చేయకపోతే గుర్తింపు లేదు కదా. జనసేన పార్టీ లాస్ట్ టైం ఫెయిల్యూర్కి రీజన్ కూడా అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, అభ్యర్థి ఆర్థిక స్తోమత, ఈ 2 అంశాలను బేరీజ్ వేసుకుని నేను డిసైడ్ చేస్తాను, ఎందుకంటే గెలవడం ముఖ్యం ఇప్పుడు అని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మరి ఎలా అవకాశాలు ఇస్తారు మీకు? అవును, అవకాశాలు రావనే నేను ఫిక్స్ అయ్యాను సార్. ఎందుకంటే ఇప్పుడున్న మూమెంట్లో అన్నయ్యకి ఆర్థికంగా సపోర్ట్ చేసే వాళ్ళే కావాలి. మనలాంటి వాళ్ళు నోరు తెరిచి అడగకూడదు, అడిగినా మనలాంటి వాళ్ళని డబ్బు పెట్టుకోలేము, ఇవన్నీ కరెక్ట్ కాదు. అందులోనూ బై గాడ్ గ్రేస్ నాకు ఆ ఇంట్రెస్ట్ లేకపోబట్టి, అమ్మా నువ్వు అడగచ్చు కదా అంటే, ఎందుకు సార్ మా ప్రొఫెషన్ మమ్మల్ని చేసుకొని 5 ఏళ్ల తర్వాత అయినా మళ్ళీ ఇదే ప్రొఫెషన్ చేసుకోవాలి, 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. సుప్రీంకోర్టులో ఒకరోజు కేసు చేస్తున్నప్పుడు అండి ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు కనపడ్డారు యూనిఫామ్లో, అంటే కోర్టు యూనిఫామ్లో. అప్పుడైతే దిశ ఎన్కౌంటర్ కేసు ఫైనల్ జడ్జిమెంట్ ఎన్వి రమణ గారి దగ్గర జరుగుతుంది. మా అడ్వకేట్ కృష్ణమాచారి గారు నన్ను లోపలికి పోనిచ్చారు, ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారిని పక్కకు నెట్టేశారు. అప్పుడు మేము వెళ్ళాము, మాది అయిపోయింది, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఇదిగో 9 మంది పోలీసులకి 302 వేసేయండి అని మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. బయటకు వచ్చి అనర్గళంగా అన్ని తెలుగు టీవీ ఛానల్స్లో మంచి వాయిస్ ఇచ్చా.
అప్పుడు చిదంబరం గారు వచ్చి నన్ను కలిశారు. ఆయన కూడా ఇదే అన్నారు, ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావద్దమ్మా, ఇదే ప్రొఫెషన్లో నిలబడమ్మా, సొసైటీలో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయమ్మా అంటే, వీళ్ళందరూ ఎవర్రా బాబు, నన్ను ఎవరు పిలుస్తారు రాజకీయంలోకి అని అనుకుని నేను చేయను సార్ అన్న. ఇంతకీ నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు. పీస్ అంతా మారిపోయింది, నేను అంతా గుర్తుపట్టలేకపోయా. నేను ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరమ్మ, సెంట్రల్ మినిస్టర్ని. నేను జైల్లోకి వెళ్ళానా, నా కుటుంబం ఇబ్బంది పడిందా, అసలు నా ప్రొఫెషన్ దాటి నేను బయటకు వచ్చి నేను ఏం సాధించాను అంటే మళ్ళీ వెనక్కొచ్చి ఇదే యూనిఫామ్ వేసుకొని నేను వెనకాల నుంచున్నాను అనేటప్పటికీ నాకు భయం వేసింది సార్. అమ్మో, ఏ ప్రలోభాలకి లోన్ కాకూడదని. అప్పట్లో కొంచెం బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీకి వెళ్ళేటప్పటికి నీలాంటి గొంతు బాగుంటుంది, వినపడాలి అంటూ కొంచెం అట్రాక్ట్ చేసేవాళ్ళు. సో ఏంటి ఇప్పుడు మీ అధినేత కూడా ఢిల్లీలో ఉన్నారు, ఒక క్లారిటీ ఇస్తారు ఒక 2-3 రోజులు అని చెప్పి అంటున్నారు. పార్టీ పరంగా చూస్తే సీట్ల సర్దుబాటు పరంగా కానీ పొత్తు పరంగా కానీ ఏమన్నా సంకేతాలు ఉన్నాయా? సార్, బీజేపీ కలిసి రావడం వలన రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగదు, ఆస్తి నష్టం జరగదు, ఎలక్షన్ న్యూట్రల్గా జరుగుతుంది. అవతల వ్యక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదండి. బీజేపీ కలిసినప్పుడు మీరు ఇంకెక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 10 ఏళ్లలో హామీలన్నీ వైఫల్యానికి కారణం బీజేపీనే, మీరు రాబట్టుకోలేకపోయారనేది కాదు, వాళ్ళు ఇవ్వడం కూడా మానేశారనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నిన్న మొన్నటి వరకు వైసీపీ బీజేపీ లోపాయకారిగా కలిసి పనిచేశారని మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు ప్రజలతో కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం, ప్రజల ముందరికి వెళ్తున్నారు మీరు అంటే ఏం సమాధానం చెప్తారు? అమరావతి గురించి సార్, మనం గతంలో చూస్తే ఢిల్లీలో రైతులు ఎంతోమంది ధర్నా చేస్తే 3 నల్ల చట్టాలని కూడా క్లోజ్ చేసి మోడీ గారు క్షమాపణ చెప్పిన తరుణం మనం చూసాం సార్. వాళ్ళ దగ్గర పంజాబ్ రైతులు కదండి, బాగా గుర్తు, పంజాబ్ రైతులు. మా అమరావతి వాళ్ళు సార్ ట్రైన్లలో వాళ్ళ స్తోమతను బట్టి ఫ్లైట్లలో చలికి గడ్డగట్టి అక్కడికి వెళ్ళి కొంత ధర్నా పాయింట్లో కూర్చొని చేసిన ఎవరి మనసు కరగలేదు సార్. ఈ వారంలో ఈ నెలాఖరులోపు ఒక కన్క్లూజన్ వస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 25 నుంచి ఎన్నికల శంఖారావానికి రెడీ అవుతుంది. సో మీ కూటమి వైపు నుంచి యాక్షన్ ప్లాన్ ఎప్పటిలో? సార్, మా కూటమి ఇప్పుడు దాకా అన్ని మీటింగ్లో కూడా అధినాయకుడు బీజేపీని రావాలి అని కోరుకోవడం, టీడీపీ మాత్రం ఈ రోజుకి టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తుంది, టీడీపీ జనసేన ప్రభుత్వమే రావాలి అంటూ అన్ని మీటింగ్స్లో మాట్లాడడం, బీజేపీని ఎక్కడా కూడా కలపట్ల. అంటే అధినాయకుడు మనసులో ఉంది బీజేపీది, ఎందుకంటే అధినాయకుడికి ఇష్టమైన నాయకుడు మోడీ గారు. ఎందుకంటే కింది స్థాయిలోంచి గెలవడం కష్టం కాదు సార్, చాలా కష్టం సార్. రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా, డబ్బు లేకుండా, ఎవరు సపోర్ట్ చేయకుండా మోడీ గారు ఆ స్థాయికి వచ్చారంటే హీ వాజ్ ద నెంబర్ 1 లీడర్ అనమాట. 100% కొంతమంది వ్యక్తులు చెప్పడం ఏంటంటే మనం ముగ్గురం కలిసే వెళ్తాము, కొంతమంది చెప్పడం ఏంటంటే బీజేపీ సింగిల్గా వెళ్తుంది, రేపు గెలిచాక కలుపుకోవడమా విడిపోవడమా అనేది తర్వాత. సో వీటన్నిటి మధ్యలో ఏమీ లేని కాంగ్రెసే 175 చోట్ల పోటీ చేస్తే బీజేపీకి బలం లేక ఈ ఇద్దరితో కలిసి వెళ్ళడం అంటూ కొంతమంది నాయకుల విశ్లేషణ. మనం కూడా పోదాం 175 చోట్ల, గెలిచాక పవన్ కళ్యాణ్ గారి ఎజెండానే అది కదా, ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే ఎన్ని పార్టీలు కుదిరితే అన్ని పార్టీలు కలుపుకోవడమే కదా ఆయన ఎజెండా. ఇంకా అలాంటప్పుడు ఈ ఆప్షన్స్, ఈ విశ్లేషన్స్ ఆయన పట్టించుకునేటువంటి అవకాశం ఉండదు సార్. టీడీపీ కార్యకర్తలందరూ బీజేపీని స్వాగతించలేకపోతున్నారు. బీజేపీ అంటే వాళ్ళకి వ్యక్తిగతమైన సమస్యలు ఏమైనా ఉండొచ్చు. లేదు సార్, బీజేపీ అంటే ఒక సెంట్రల్ ఎజెండా. ఎప్పుడైతే ఒక అనకొండలాగా లోకల్ పార్టీని మింగేసే కెపాసిటీ ఉన్నది నేషనల్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక టీడీపీ భూస్థాపితం అయిపోలా తెలంగాణ. అసలు మీరు ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు, కలుస్తారంటారా కలవరంటారా? ఇప్పుడు మీరు చెప్పే విశ్లేషణ అంతా ఎలా ఉందంటే ఖచ్చితంగా విడిపోవాలి, వేడివిడిగానే వెళ్ళాలన్నట్టుగా ఉంది. లేదు, అంటే వాళ్ళు స్వాగతించకపోయినా, అంటే కార్యకర్తలు అంటే మా లాంటి వాళ్ళు ఎవరన్నా స్వాగతించకపోయినా, కార్యకర్తలే కదా నాయకులు ఓటు వేయాల్సింది వాళ్ళే కదా. వాళ్ళు స్వాగతించలేదంటే పొత్తు ఫెయిల్ అయినట్టే కదా. పొత్తు ఫెయిల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్. అది ఈ భయం అనేది కార్యకర్తల్లో బిగినయ్యి మంచో చెడో మన ఇంటి పెళ్ళికి ఇష్టమైన వాళ్ళని పిలుస్తాం, ఇష్టం లేని వాళ్ళని పిలుస్తాం. సో ఈ పార్టీ ముందు టీడీపీ జనసేన కూటమి గెలవాలి అంటే బీజేపీ సెంట్రల్ సపోర్ట్ ఉండాలి. తర్వాత తక్కువ టైంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే సెంట్రల్ నుంచి కాస్త అమౌంట్ వచ్చి మనం డెవలప్ అవ్వాలి, పోలవరం పూర్తవ్వాలంటే కూడా సెంట్రల్ అండదండలు అవసరం. సో అటువంటప్పుడు ఇక కంపల్సరీ ఇబ్బందులు, నేను చెప్తున్నాను ఇబ్బందులు కొన్ని ఉంటాయని, వాటన్నిటికీ క్లారిటీ తీసుకొని ఎంపీ సీట్లలో, అంటే ఎంపీ సీట్లలో వాళ్ళకి కేటాయిస్తూ అక్కడక్కడ ఎమ్మెల్యే సీట్లు ఇస్తూ కలుపుకొని పోవడమే ఎజెండా. సో రావణాసుని ఎదుర్కోవాలంటే రాముడు బలంగానే ఉండాలా, లంకలో ఉండే విభీషణుడు రఘురామకృష్ణరాజు రావాలా, వానర సైన్యం రావాలా, ఆంజనేయుడు రావాలా. అయితే అందరూ అంటారు ఇంతమంది ఒక్కడి కోసం వస్తున్నారా అంటే నరమేధకుడు, తక్కువ అంచనా వేయకూడదు. సబ్జెక్ట్ వెళ్ళేవాడితో ఇబ్బంది లేదు, సబ్జెక్టు పక్కన ఇసిరేసి బూతులు తిట్టేవాడితో మనం ఆలోచించి అడుగు పడేయాలి. కాబట్టి సో ఇక్కడ తక్కువ అంచనా కలిసికట్టుగానే వెళ్తారు మీరు. అఫ్కోర్స్ కలిసికట్టుగానే గెలుపు సాధ్యం అవుతుంది. సో మీరన్నట్టుగా జనసేనలో అభ్యర్థుల్ని కేటాయించాలన్నా కూడా
కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కంపల్సరీ నీడెడ్ అండి. సో ఏమీ లేని వాళ్ళం సీట్లు అడగడానికి కూడా అనర్హులు, తప్పు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పార్టీ బలోపేతంగా నిలబడాలి అంటే ఎవరైతే నిలబడ్డాలో వాళ్ళ వెనకాల మా లాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. కానీ ఇండివిజువల్గా వెళ్ళి మాకు సీటు కావాలి అంటే మన కెపాసిటీ ఎంత, మనం ఎన్ని సంవత్సరాలు పార్టీకి సర్వ్ చేసాం, పార్టీ గురించి మనకి ఏమీ స్టాండర్డ్ తెలియదు కదా. సో అన్నయ్య ఆదర్శాలు అభ్యుదయ భావాలు నచ్చినాయి కాబట్టి ఆయన ఎవరికి చెప్తే వాళ్ళ వెనకాల పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో పార్టీని కాపాడుకుంటా బలోపేతం చేసుకుంటా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రావాలంటే అరే వీళ్ళందరి పాత్ర కీలకం రా అని ఒక గుడ్ విల్ తెచ్చుకుంటే చాలు సార్. అందుకని అంటే సొంత ప్రయోజనాలు ఉండకూడదు, పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయండి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఢిల్లీలో జరగబోయేటువంటి చర్చలన్నీ కూడా రాష్ట్రంలో పొత్తులపైన ఒక స్పష్టత ఇస్తే, అలానే జనసేన పార్టీ అభ్యర్థుల విషయంలో అధినేతదే ఫైనల్ డెసిషన్ అని రజనీ చెప్తున్నారు. ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా బరిలో నిలవడానికి కావాల్సినటువంటి సమర్థతను కూడగట్టుకోవడానికి కూడా చాలామంది వీర మహిళలు సిద్ధంగా ఉన్నారని రజనీ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.